హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సరే, ఈరోజైతే బ్యాచిలర్ స్టైల్‌లో బ్యాచిలర్ బిర్యానీ చేసుకుందామా? ఈజీగా బిర్యానీ తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బావుంటుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం తక్కువ, టేస్ట్ ఎక్కువ. సో, దానికి నేను 3 గుడ్లు తీసుకొని ఉడకపెట్టుకున్నాను. అది ఉడిగేలోపు మీరు ఫుడ్ ఎందులో చేయాలనుకుంటున్నారో అది తీసుకోండి. నేను కుక్కర్‌లో చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను. సో, గుడ్లు ఉడికిన తర్వాత వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. దాని తర్వాత గుడ్లు పక్కకు తీసేసుకుని మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి 3 వేసుకొని మగ్గించుకోవాలి. ఈ పొగ ఎందుకు వస్తుందని మీరు అంతగా ఆలోచించకండి. ఎందుకంటే నేను వేసింది మస్టర్డ్ ఆయిల్ కాబట్టి దానికి యాడింగ్ కొంచెం ఘీ వేసాను. సో, దానివల్ల పొగ ఎక్కువగా వస్తుంది. అది ఇంకే ప్రాబ్లం కాదు. అండ్ ఇప్పుడు ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ఇవి వేసుకున్నాను. ఇవి నేను రెగ్యులర్గా కట్ చేసి పెట్టుకుంటాను. ఫ్రైడ్ రైస్కి ఇమీడియట్గా యూజ్ అవుతుందని. సో, నేను అవే యూజ్ చేశాను. అందుకే అంత చిన్నగా ఉన్నాయి. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్‌గా చేసిన అల్లం పేస్ట్ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. సో, అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది మగ్గించుకోవాలి. మగ్గించుకొని దానికి కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి. నేను కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అలాగే కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. నేను ఏది కూడా సపరేట్‌గా ఒక్కొక్కటి వేయట్లేదు. ఏదన్నా మొత్తం అన్నీ సింపుల్‌గానే వేసేసుకుంటున్నాను. అవే ఫ్రై అవుతాయి కాబట్టి. సో, ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో, అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అడుగు పడుతుంది అంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. తక్కువ ఆయిల్‌తో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకనే తక్కువ ఆయిల్‌తోనే చేస్తున్నాను. ఇప్పుడు నేను 1 ½ కప్ రైస్ నేను తీసుకున్నాను. అది కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నేను నానపెట్టాను. ఇది నార్మల్ సోనా మసూరి రైస్. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, లేదా జీరా రైస్ కూడా తీసుకోవచ్చు. ఏ రైస్ అయినా బాగానే ఉంటుందండి. సో, మనం చేసే పద్ధతి డిఫరెంట్‌గా ఉంటుందంతే. ఆ రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే అండ్ డైరెక్ట్‌గా వాటర్ వేసి చేసిన దాంట్లోని చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకని నేను రైస్ ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత నేను వాటర్ పోసాను. సో, నేను 1 ½ కప్ రైస్‌కి నేను 2 1/2 కప్ వాటర్ వేసాను. ఎందుకంటే కప్పుకి 1 ½ కప్ వాటర్ వేసుకుంటాం కాబట్టి నేను పైన హాఫ్ కప్‌కి నియర్లీ ఒక హాఫ్ కప్ లేదా ఒక ముప్పావు కప్పు వేసుకున్నాను వాటర్. ఎక్కువ కూడా వాటర్ వేయకూడదు. ఎందుకంటే రైస్ జావలాగా వచ్చేస్తుంది. మీరు ప్రెషర్ కుక్కర్‌లో వాడుతున్నట్టు అయితే. లేదు నార్మల్‌గా వాడితే కనుక ప్యాన్‌లోని లేదంటే తవాలోని చేసుకుంటే కనుక కప్‌కి 2 కప్స్ వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. 2 కప్స్ కన్నా కొంచెం ఎక్కువ వేసినా నో ప్రాబ్లమ్. సో, అలా నేను 2 1/2 కప్ వాటర్ వేసాను. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకొని మనం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో, కరివేపాకు వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకొని కరెక్ట్‌గా 3-4 విజిల్స్ అండి. మీకు అంటే ఒక సౌండ్ వినిపిస్తుంది కదా మాడుతున్నట్టు, ఆ స్టేజ్‌లో మీకు ఆపేసుకోవచ్చు స్టవ్. లేదు అంటే ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ వచ్చాక మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ మీరు వాటర్ ఎన్ని వేసారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ విజిల్కి అయితే వాటర్ ఉండిపోతుంది. అదే ఎక్కువ విజిల్ అయితే కనుక మళ్ళీ అడుగు మాడిపోతుంది. సో, అది చూసుకోండి. 3-4 విజిల్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో, అయిపోయాక ఇలా ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సింపుల్‌గా, ఈజీగా తక్కువ టైంలో బిర్యానీ అయిపోతుంది. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత ఈజీగా, టెక్స్చర్ ఎంత బాగుందో. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, సీ యూ అగైన్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.